రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సంతృప్తిగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజంగానే ఏఐసీసీ సంతృప్తి చెందిందా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఓ పాలన అంటూ ఉన్నదా? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన మరొకటి ఉండదన్నారు. ఏఐసీసీకి అంత సంతృప్తి ఎందుకని నిలదీశారు. తెలంగాణ రైతులకు సంఖ్యలు వేసినందుక, అమాయకులైన అన్నదాతలను జైల్లో పెట్టినందుక అని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్లో బలవంతంగా భూములు గుంజుకున్నందుక, కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుక, మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇండ్లను కూల్చివేసినందుక అని నిలదీశారు. హైడ్రా పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నందుక, ఏడాది కావస్తున్న గ్యారంటీ కార్డులను పాతాళంలో పాతిపెట్టినందుక, 2 లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుక అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో సకల రంగాలను, సబ్బండ వర్గాలను దగా చేసినందుక, మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుక మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి ఎందుకని ప్రశ్నించారు. ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా, మాటిచ్చి మోసం చేసిన సీఎంని గ్యారంటీ కార్డుతో గారడి చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి 4 కోట్ల తెలంగాణ సమాజం రగిలిపోతుందన్నారు. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.